ఐజలాడనా మాది ఏలూరు జిల్లా వేల్పుచెర్ల గ్రామం. మా అక్క వసుధ గారి ద్వారా నేను ఈ క్రైస్ట్ టెంపుల్ కి వచ్చాను. గత సంవత్సరం నుంచి మా కుటుంబంలో చాలా శోధనలు ఉన్నాయి. జనవరి నెలలో మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం అని రమేష్ హాస్పిటల్ కి తీసుకొస్తే సడన్ గా లంగ్ లో ట్యూమర్స్ ఉన్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ అయింది. అది ఎలా తగ్గించాలో తెలియక రమేష్ హాస్పిటల్ నుంచి మళ్ళీ సెంటినీ హాస్పిటల్లో డాక్టర్ గారు అది హెచ్ఆర్సిటీ ద్వారా చూసి ఇది చాలా హై రిస్క్, లంగ్స్ లో ట్యూమర్స్ ఉన్నాయి, బ్రాంకోస్కోపీ టెస్ట్ ఈబస్ టెస్ట్ చేస్తే గానీ దీనికి మనం డయాగ్నోసిస్ చేయలేమని డాక్టర్ గారు చెప్పడం, తద్వారా ఇది చాలా కాస్ట్ తో కూడుకున్నది. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ అఫోర్డబుల్ ప్రైస్ లో ఈ బ్రాంకోస్కోపీ టెస్ట్ చేస్తారు. దాని ద్వారా తర్వాత ఏ మెడిసిన్ పెట్టాలి, స్టెరాయిడ్స్ పెట్టాలనేది తర్వాత మెడిసిన్ ప్రాసెస్ ఉంటుందని చెప్తే నేను ఎయిమ్స్ మంగళగిరిని మా అమ్మగారిని తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రైస్ట్ టెంపుల్ కి వచ్చే క్రమేణాలో కూడా టెస్ట్లన్నీ మన పాలన్న గారికి చూపించడం, ఏ రిపోర్ట్ వచ్చినా సరే పాలన్న గారి దగ్గర తీసుకురావడం, ఇలా చూపించడం జరిగింది. అన్నగారు నా కుటుంబంలో ధైర్యాన్ని నింపారు. దేవుడు మాటల ద్వారా మా అమ్మగారు ఇప్పుడు సజీవంగా మా ముందున్నారు. ఈ అద్భుతాన్ని నేను మే నెలలోనే పంచుకోవాలి, కానీ నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండటం వల్ల నేను క్రైస్ట్ టెంపుల్ కి రాలేకపోయాను. మా కుటుంబంలో జరిగిన అద్భుతం ఈ క్రైస్ట్ టెంపుల్ ద్వారా నేను తెలియపరచాలనుకున్నాను. మా అక్క ప్రార్థన నా కుటుంబానికి చాలా రక్షణ గోడలా ఉంది. నేను ఇంకా దేవునిలో బలపడాలని, మా అమ్మకు మంచిగా ఆరోగ్యం రావాలని, మంచి ఉద్యోగంలో నేను స్థిరపడాలని, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ నా చిన్న సాక్ష్యాన్ని దీవించవలసిందిగా కోరుచున్నాను. వాట్ ఎ పవర్ఫుల్ గాడ్ వి ఆర్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్. అద్భుతమైనటువంటి దేవుడిని ఆరాధన చేస్తున్నాం. చెప్పబడిన 5 సాక్ష్యాలను బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక.